మే 13న ఓటేసే ముందు ఒక విషయం తప్పకుండా గమనించండి. మీరు తీసుకునే డెసిషన్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది అయి ఉండాలి తప్ప మళ్ళీ పాత రోజులు రావద్దు. 54 ఇయర్స్ ఈ దేశాన్ని పరిపాలించిన వారు పెద్ద పెద్ద మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. జర జాగ్రత్త. రేపు ఎలక్షన్స్లో ఓటేసే ముందు ఆర్టికల్ 370, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ట్రిపుల్ తలాక్, అయోధ్య, రామ్ మందిర్, $3.4 ట్రిలియన్ ఎకానమీ, జీఎస్టీ, జన్ధన్ యోజన, జల్ జీవన్ మిషన్, కరోనా వ్యాక్సిన్, స్కిల్ ఇండియా, గ్రామ్ సడక్ యోజన, సర్జికల్ స్ట్రైక్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఆయుష్మాన్ భారత్, ఉడాన్ స్కీమ్, బేటీ బచావ్, బేటీ పడావ్, ఇంప్రూవ్డ్ డిప్లొమసీ అండ్ ఫారెన్ పాలసీ, ఇలా మోదీ గారి నాయకత్వంలో బీజేపీ చేసిన ఎన్నో రిఫార్మ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎలక్షన్లో మీరు బీజేపీకి వేసే ఓటు నేరుగా మోదీ గారికే వెళ్తుంది, వారిని ప్రధానమంత్రిని చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మనందరం భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం. ముచ్చటగా 3వ మోదీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించుకుందాం. దుర్మార్గులు, దగాకోర్ల నుండి దేశాన్ని కాపాడడం, మన ఈ దేశాన్ని మళ్ళీ నికార్సైన నిజాయితీ గల నాయకుని చేతిలో పెట్టడం మన బాధ్యత. లెట్స్ మేక్ మోదీ ద ప్రైమ్ మినిస్టర్ వన్స్ అగైన్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నమస్కారం.